ఇవాళ కనిపిస్తున్న అంశాలు, బానిసత్వాన్ని తెలంగాణ సహించదు, స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదు సీఎం రేవంత్ రెడ్డి. సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాలో లేవు, మేం ప్రజల సేవకులం, పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టినం, స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలే మా ప్రయారిటీ. గత 10 సంవత్సరాల్లో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది. రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు విధ్వంసమైనవి. మేము అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉన్నది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. సంక్షేమం అభివృద్ధిలో రాజీ లేదు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం, జయ జయ హే తెలంగాణ గీతం జాతికి అంకితం. సో ఇది నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్. ప్రధానంగా ఆయన పేర్కొన్న అంశం ఏంటంటే బానిసత్వాన్ని తెలంగాణ సహించదు అని. మరి చూడాలి రాబోయే 4.5 సంవత్సరాల్లో ఈ బానిసత్వం లేకుండా ప్రజలు ఫ్రీగా క్వశ్చన్ చేసేలాగా, స్వేచ్ఛగా ఉండేలాగా ఎంతవరకు ఈ ప్రభుత్వం ప్రజలకి సహకరిస్తుంది అన్నది రాబోయే రోజుల్లో చూడాలి. ప్రజలని, ప్రశ్నించే వాళ్ళని, జర్నలిస్టులని, ప్రతిపక్ష నాయకులని, సో వీళ్ళందరినీ ఏ రకంగా ఈ ప్రభుత్వం చూస్తుంది రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది. సో మనం అడుగుతున్న పాయింట్ ఏంటంటే, మనం ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే, గత 10 సంవత్సరాలలో జరిగిన విధ్వంసం అంత భయంకరమైన విధ్వంసం అయితే ఎవ్వడు చేయడు. నేను ఈ పార్టీ గురించి మాట్లాడతలేను, ఇంకో పార్టీ గురించి మాట్లాడు, ఎవడు కూడా కేసీఆర్ చేసినంత విధ్వంసం ఎవడు చేయడు. కేసీఆర్ చేసినంత అణచివేత ఎవరు చేయరు. సో మనకి ఇప్పుడున్న ఇదేంటి అంటే కనీసం గాలి పీల్చుకోగలుగుతున్నాం. ఇక అభివృద్ధి, అద్భుతాలు ఇవన్నీ పక్కన పెట్టండి. అవి పాలకులు, కార్పొరేట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నారు. సో అలాంటప్పుడు మనం అద్భుతాలను ఊహించడం అన్నది, ఎక్స్పెక్ట్ చేయడం అన్నది ఇక అది మనకి ఉపయోగం లేని అసలు ఆలోచనే రావద్దు మనకి. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు జరుగుతున్న వాటిని క్వశ్చన్ చేస్తూ వెళ్ళాలి. ఉన్న దాంట్లో మనం ఫలితాలను రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లా ఉన్నది. టోటల్గా ప్రభుత్వాలు, పాలకులంతా, పెట్టుబడిదారులు, కార్పొరేట్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. దాంట్లో ఏం డౌట్ లేదు. మనం ఏం అద్భుతాలు ఆశించాల్సిన అక్కర్లే. కాకపోతే ఇదని, ఈ ఫ్రీ అని, ఆ ఫ్రీ అని ఒక 4-5 బిచ్చం వేసినట్టు వేస్తూ ఉంటారు మనకి. మనం వాటిలో పడి కొట్టుకపోతూ ఉంటాం. ఎడ్యుకేషన్ పాలసీలో మార్పు రావాలి. వైద్యంలో, హెల్త్ పాలసీలో మార్పులు రావాలి. ఓకే, గత గవర్నమెంట్ 10 years కంటే ఇప్పుడు మనం కొంత ఊపిరి పీల్చుకునే ప్రయత్నం ఉన్నది, కాదనట్లేదు. కానీ అది సరిపోదు కదా. అది ఎంతకాలం? కేసీఆర్ ప్రగతి భవన్ దగ్గరికి రానియలేదు, గేట్లు పెట్టిండు, కంచె పెట్టిండు అని అనుకున్నాం, మాట్లాడినాం. ఎస్, కంచె తీసేసిరు, ప్రజాపాలన అన్నారు, అప్లికేషన్లు ఇవ్వడానికి వచ్చినారు. ఓ గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ మా యొక్క వాయిస్ని వింటున్నది, మేము ఇచ్చిన అప్లికేషన్లు తీసుకుంటున్నది అని కొంత మనకి ఊరట కలిగించే అంశం. అది ఎంతవరకు ఉంటుంది? కొంతవరకు ఉంటుంది. ఆ జనానికి ఏం కావాలా? ఇచ్చిన అప్లికేషను పరిష్కారం అవుతుందా లేదా అన్నది కావాలా. సో మీరు అన్న ఈ స్వేచ్ఛ ఇవంతా కూడా కొంతవరకు ఓకే. కానీ ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది చేయకుండా ఇక మేము మంత్రి కలిసిండు, ముఖ్యమంత్రి కలిసిండు, ఇంకొక ఆయన కలిస్తే ఏం చేద్దాం? ఎన్ని రోజులు చెప్పుకుందాం దాని గురించి? సో దీంట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. సో నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడిన స్పీచ్, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ సమాజ తత్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ జీవన శైలిలో స్వేచ్ఛ భాగమన్నారు. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం, ఇది తెలంగాణ తత్వం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నిరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా ఉన్నది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంలో మనం మాట్లాడుతున్నది, ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతి పదాల్లో ఒక అర్థం, మంచి పాయింటే. దీన్ని మనం మొన్నటి ఎలక్షన్స్కి అప్లై చేసుకుంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ చేసినటువంటి పెద్ద సినిమా ఏం లేదు. ఇక్కడ ప్రజల కోసం వాళ్ళు కొట్లాడిందో లేకపోతే ఇంకేదైనా చేసింది ఏం లేదాడ. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ని దించిపడేయాలా, ఇంత అహంకారమా ఈ మనిషికి, ఈ కుటుంబానికి అని ప్రజలు భావించడం వల్లనే కేసీఆర్ ఓడిపోయింది. మీరు అధికారంలోకి వచ్చినారు. సింపుల్గా చెప్పాలంటే ఇంతకంటే 2023లో జరిగిన ఎలక్షన్స్కి ఒక లైనే లేదు. ఇది ఒకటే ఈ లైన్ మీద ఎలక్షన్స్ నడిచినాయి. వీళ్ళు ఏదో పోరాటం చేసి ఒక నాయకుడిని చూసి, ఒక పార్టీని చూసి జనాలు ఓట్లు వేయలే. వెరీ క్లియర్, కేసీఆర్ అహంకారంతో ఉన్నాడు, ఆ కుటుంబం దోపిడీ చేస్తున్నది, భరతం పట్టాలి అని ప్రజలు దించేసారు అంతే. అంతకు మించి ఇంకొకటేం లేదు.
సంక్షేమ ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతామన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు అని ఆయన పేర్కొన్నారు. స్వల్పకాలిక ఆలోచనలతో కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 9:30కు గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. జాతీయ జెండా ఎగరవేశారు. ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది 4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినమని, తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం వంటి నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన స్పష్టం చేశారు. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. 3 జోన్లుగా తెలంగాణ అట. సో ఇవన్నీ నెక్స్ట్ దాంట్లోకి వద్దాం. సో నిన్న ఆయన మాట్లాడిన ఇదేంటంటే, సో ఈ ప్రభుత్వం ఎవరికి వ్యతిరేకంగా లేదు, మేము తీసుకున్న నిర్ణయాలు కూడా అందరికీ అనుకూలమైన నిర్ణయాలే అని చెప్తున్నారు. సర్వజ్ఞానులమన్న భ్రమలు లేవు. 2023 డిసెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. అది ఎప్పుడు నిరూపితమైంది? ప్రజలు ఇచ్చిన అప్లికేషన్లకి పరిష్కారం దొరికినప్పుడే. ప్రజలు గత 10 సంవత్సరాలుగా ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడ్డారో, ఏం నష్టపోయారో ఆ నష్టపోయింది ప్రజలకు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మీరు ప్రజలకి స్వేచ్ఛ ఇస్తున్నాం, స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం ఇస్తున్నాం అన్న దానికి ఒక అర్థం ఉంటుంది. కేవలం కలిసి ఛాయ్ ముందు పెట్టి సరిపోదు. సెక్రటేరియట్ డోర్లు ఓపెన్ చేసి మంత్రి ముందు కూర్చోబెడితే ఆకలి తీరదు. ఓకే, సో ఆయన ఏ సమస్యతో అయితే ప్రజలు మీ దగ్గరికి వచ్చినారో ఆ సమస్య పరిష్కారం జరిగినప్పుడే మీరు మాట్లాడిన దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నామన్నారు. ఏడుంది ఇప్పుడు? మంచి పాయింట్ ఏంటంటే మీరు గేట్లు తొలగించారు, వెరీ గుడ్. ప్రజల్ని రావడానికి 2 రోజులు అక్కడ ప్రజావాణి కార్యక్రమం పెట్టారు, వెరీ గుడ్. మీరు 1 రోజు తీసుకున్నారు, తర్వాత నుంచి ముఖ్యమంత్రి అసలు ఒక అప్లికేషన్ కూడా తీసుకోలేదు. సరే, వేరే ఎవరినో పెట్టినారు, ఆ అధికారులు ఉన్నారు, ఇంకొక ఆయన చిన్నారెడ్డి అనే సీనియర్ నాయకుడిని పెట్టిండు, సంతోషం. ఎన్ని అప్లికేషన్లకు పరిష్కారం దొరికింది? స్టిల్ ఈనాటికి మాకు ఫోన్లు చేసి మాకు మెసేజ్ వచ్చింది తప్ప ఆ సమస్యకి ఇంతవరకు పరిష్కారం దొరకలేదు అంటున్నారు. చాలామంది మీ దగ్గరికి వచ్చింది ధరణి సమస్యలతో వచ్చిర్రు, భూ కబ్జాల సమస్యలతో వచ్చిర్రు. మరి వాళ్ళ ఎన్ని భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చిర్రు? సింపుల్గా పరిష్కారం అయ్యే సమస్యల్ని కూడా ఈ ప్రజావాణిలో పరిష్కరించబడలేదు. సో దానికి ఏం అర్థం ఉంది ఆ ప్రోగ్రామ్కి? సో ఇప్పటికైనా దాని నుంచి బయటపడండి. సెక్రటేరియట్లోకి సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చామని, ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పటి మంది చేతుల్లోకి చేరింది. సెక్రటేరియట్లోకి వెళ్ళే అవకాశం దొరికింది. పాయింటే ఇది కూడా. చాలా ఈజీగా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు అయితే మొత్తం గేట్లు వేసి మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుండే, బాగుంది. ఇది రావాల్సిన పరిస్థితే. మీరు ఆ సిచ్యువేషన్ని తీసుకొచ్చారు. మీరు మంత్రుల దగ్గర గత ప్రభుత్వం ఉన్నప్పుడట 10 ఏళ్ల సమయంలో సెక్రటేరియట్ సామాన్యులు పోవడానికి అవకాశం లేదు కదా. ప్రతి మంత్ టీ డబ్బులు అసలు పెద్ద ఖర్చు అయ్యేది కాదట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మనం జనరల్గా టీ ఇస్తూ ఉంటాం. సో వాళ్ళ ఆతిథ్యం, వాళ్ళు మన దగ్గరికి వచ్చినారని. సో సెక్రటేరియట్లో బీఆర్ఎస్ హయాంలో మంత్రుల దగ్గర టీ ఖర్చులు పెద్దగా అయ్యేది కాదట. ఇక వాళ్ళ సొంత ఖర్చులు వేరే విషయం, కానీ అవి కోట్లల్లో ఉంటాయి. టీ ఖర్చులు అంటే ప్రజలకి కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే టీ ఖర్చులు చాలా తక్కువగా ఉండేదట. కానీ ఇప్పుడు ప్రభుత్వ హయాంలో టీ ఖర్చులు విపరీతంగా పెరిగినాయట. పెరగొచ్చు, తప్పలేదు, అదేం పెద్ద ఖర్చు కాదు ప్రభుత్వానికి. సరే, జనాలు వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది అంతవరకు. కానీ ఆ జనాలు దేనికోసం వస్తున్నారు? ఏదో ఒక సమస్య కోసం వస్తున్నారు. ఎన్ని సమస్యలు పరిష్కరించగలుగుతున్నారు? కలవంగానే సరిపోదు, దయచేసి. కలవడం అన్నది 6 నెలల లోపు ఒక సినిమా బాగానే ఉంది, కానీ నెక్స్ట్ జరగాల్సింది వాళ్ళ సమస్యలకు పరిష్కారం.
అది జరగకపోతే పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోరు, మళ్ళీ మళ్ళీ రారు. అడిగి పోతే ఉత్తగానే కూర్చోబెడతారు, ఛాయ్ ఇస్తారా భయ్, ఇది ఉపయోగం లేదని మళ్ళీ రారుగా. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఇదంతా ఇప్పుడు గతం. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. ఈ ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంప్లాయ్మెంట్ జోన్గా మూసీని మారుస్తారట. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ ముగ్గురు తల్లులకు కృతజ్ఞతలు. ఎవరెవరు? సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ అండ్ మీరా కుమార్. సో వాళ్ళు లేకపోతే ఆ ముగ్గురు లేకపోతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. సో తెలంగాణని 3 జోన్లుగా డివైడ్ చేస్తారట. మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ అట. అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం అంతా అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR మధ్య ఉన్న ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణ, అంటే రీజనల్ రింగ్ రోడ్ ఉన్నటువంటి ప్రాంతం, ఔటర్ టు రీజనల్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా మారుస్తారట. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించారట. సో ఇట్లా 3 జోన్లలో ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాలు కావాలి అన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇస్తాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. సో ఇట్లా నిన్న డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతాం. తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీల్లేదు. దీనికోసం సంకల్పం తీసుకున్నాం. డ్రగ్స్ గాంజా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. టీన్యాప్కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు సమకూరుస్తాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారున్నా వదిలే సమస్య లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా చాలా పట్టుదలతో ఉన్నా అని ఆయన తెలిపారు. ఇది మన యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అందుకే డ్రగ్స్ గాంజాని ఉక్కుపాదంతో అణిచివేయాలని సంకల్పించాం. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రభుత్వ పరంగానే కాదు వ్యక్తిగతంగానూ తాను ప్రాధాన్యం ఇస్తున్నానని ఆయన వెల్లడించారు. చాలా సంతోషం. డ్రగ్స్కి వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుంది, గాంజాకి వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుంది. యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్న మీ యొక్క ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. మరి బెల్ట్ షాపుల సంగతి ఏంటి? వేలాది బెల్ట్ షాపులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 50,000 బెల్ట్ షాపులు వెళ్తాయి. టోటల్ తెలంగాణలో ఒక 50,000 బెల్ట్ షాపులు వెళ్తాయి. మీరు చూడండి, ఒక 2,000, 3,000 జనాభా ఉన్న ఊర్లో 10 బెల్ట్ షాపులు ఉన్నాయండి. 10-15 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఈ బెల్ట్ షాపులు ఎక్కడ? మరి యువత నాశనం అవుతున్నది ఎక్కడ? ఈ బెల్ట్ షాపుల దగ్గరనే. మరి బెల్ట్ షాపులను మూసేయాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు? గతంలో వచ్చింది అపోజిషన్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఆలోచన వచ్చింది, మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఏమని? బెల్ట్ షాపులు రద్దు చేస్తాం. ఇదేమి 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కాదు కదా. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి, కొంత డిలే అవుతుంది, దానికి 100 రోజులు కావాలి, ఆ పైన కావాలి. రాష్ట్రం ఆర్థికంగా ఆగమాగమైంది, కేసీఆర్ ముంచేసిండు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇవన్నీ దానికి అప్లై అవుతాయి. ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు, మీకు సహకరిస్తున్నారు. బెల్ట్ షాపులు రద్దు చేయడానికి ఎలాంటి జీవో అక్కర్లేదు, ఎలాంటి పెన్ను కూడా అక్కర్లేదు, పెన్నులో సుక్క ఇంకు కూడా అక్కర్లేదు. మీరు అన్నారు నా నోటి మాటే జీవో అన్నారు, నా నోటి మాటే శాసనం అన్నారు. మరి అదే నోటి మాట వెంట ఒక డీజీపీకి ఫోన్ చేసి అయ్యా బెల్ట్ షాపులు రద్దు చేసేయండి, కంప్లీట్గా తీసి అవతల పడేయండి అని చెప్తే ఇవాళ పొద్దుగాల 9 గంటలకు చెప్తే రాత్రి 9 గంటల వరకు ఒక బెల్ట్ షాప్ ఉండదు. మరి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలనుకున్న మీ ఆలోచన బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపాలన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లే? చాలామంది మహిళలు ఇవాళ ఇబ్బంది పడుతున్నది బెల్ట్ షాపుల వల్లనే. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మీరు గ్రామాల్లోకి తిరగండి, కొన్ని గ్రామాల్లోకి తాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఏ స్థాయిలో ఉందో లాస్ట్ 10 ఇయర్స్గా. అంటే మీకు తాగుడు ఎందుకు అట్లే ఉంచాలా? ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది కాబట్టి. ఇదేం తెలంగాణ అవుతుంది? తాగుబోతుల తెలంగాణ మనం మాట్లాడుకున్నాం కదా. డ్రగ్స్ గాంజా గురించే మాట్లాడుతున్నారు. ఏ కాంగ్రెస్ లీడర్ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా బెల్ట్ షాపుల ప్రస్తావన చేయట్లేదు వీళ్ళు. ఒక్క మంత్రి నోటి వెంటన్నా బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ఎందుకు అనట్లే? శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పట్లేదా? రైతులకు అండగా ఉంటున్నాం. సో ఓవరాల్గా నిన్న ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి అన్ని పేపర్స్లో. చలో.
అండ్ దాంతోపాటు మన ఇప్పుడు జయ జయ హే తెలంగాణ పాటను కూడా మీరు వినుంటారు కదా, మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇది కొంత విప్లవ గీతంలాగా కొంచెం అగ్రెసివ్గా లేదు అన్న అభిప్రాయం కొంతమందిలో వ్యక్తం అవుతున్నది. బట్ అంటే బేసిక్గా ఇప్పుడు ఒక ప్రేయర్లో కానీ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కానీ పాటని గీతాన్ని ఆలపించేటప్పుడు సో అగ్రెషన్గా ఆ రకంగా ఉంటే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో కొంత సాఫ్ట్ లైన్లో తీసుకెళ్ళినట్టు కనిపిస్తూ ఉన్నది. సరే, ఏదేమైనా జరిగింది, అయిపోయింది. రకరకాల విమర్శలు వచ్చినాయి, ఎవరు బాడిచ్చినారు, ఎవరితో బాడిచ్చినారు, ఎవరు మ్యూజిక్ చేసినారు అని. సో దానికి ఇక తెరపడ్డట్టే. కానీ సో ఇప్పుడు అయితే ఈ గీతము రాష్ట్ర గీతంగా ఆవిష్కరించబడ్డది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. సరే, జనరల్గానే కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది చాలా సైలెంట్గా సాఫ్ట్గా ఉంది అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఇక్కడ నుంచి మనకు అది రాష్ట్ర గీతం. ఆ గీతాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇక 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 నుంచైనా మనం ఆ విమర్శలకి వాటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత దీని మీద ఇంత డిస్కషన్ కూడా అవసరం లేదు. ఒక ఎమోషనల్కి సంబంధించిన ఒక భావోద్వేగానికి సంబంధించిన అంశం మీద మనం ఇంకా చర్చను ముందుకు తీసుకెళ్లడం కంటే ప్రజల ఇష్యూస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి. మనం ఎంత దీని మీద మాట్లాడుకుంటూ పోతే, ఎంత ఇలాంటి వాటి మీద మనం మాట్లాడుకుంటూ పోతే అంత ప్రభుత్వాలకే ఉపయోగం. ఆ అంశం సెంటర్ అవుతున్నది, ఆ నాయకులు వాళ్ళు సెంటర్ అవుతున్నారు తప్ప ప్రజల సమస్యలన్నీ సైడ్ అవుతున్నాయి. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. పబ్లిక్ ఇష్యూస్ని సైడ్ ట్రాక్ పెట్టడానికి కూడా ఇలాంటి గొడవల్ని తీసుకొస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ లైన్లో ఆ ట్రాప్లో పడాల్సినక్కర్లేదు. అందశ్రీ గారు ఆ పాటని చాలా అద్భుతంగా రాశారు. ఆయన గొప్ప కవి, రచయిత. సో అంతకంటే గొప్ప వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎవరో రాస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో కాబట్టి ఆయన గౌరవం ఇవ్వడంతో పాటుగా ఆ పాటకు కూడా మనం గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. సో మనం పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోకస్ చేద్దాం. గవర్నమెంట్ ఏం చేస్తున్నది, ఏం చేయాలా, వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏంది అన్న దాని మీద మనం ప్రధానంగా మాట్లాడదాం.